ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సార్ పేస్ మేకర్ని పెట్టడం అనేది సర్జరీస్ కిందకే వస్తుందా? పేస్ మేకర్ అనేది ఒక చిన్న డివైస్. అవును. అది హార్ట్కి కనెక్టెడ్ ఉంటుంది త్రూ 2 or 3 వైర్స్. ఆ వైర్స్ గుండె లోపటి నుంచే ఉంటాయి. ఆర్టరీ నుంచి ఇక్కడికి తెచ్చి ఇక్కడ స్కిన్ కింద పెట్టాలి కాబట్టి ఇట్ ఈస్ అ స్మాల్ ఆపరేషన్. ఇట్ ఈస్ అ ప్రొసీజర్ బట్ ఇట్ ఈస్ అ స్మాల్ ఆపరేషన్ యాజ్ వెల్. ఎందుకంటే ఇక్కడ స్కిన్ కట్ చేసి స్కిన్ కింద దాని పేస్ మేకర్ డివైస్ని పెట్టేస్తారు. సో ఎస్, ఇట్ ఈస్ అ స్మాల్ ప్రొసీజర్ అండ్ ఎస్, ఇట్ ఈస్ అ స్మాల్ ఆపరేషన్. యూజువలీ ఎవ్రీ ఫారిన్ బాడీ మనకు జ్వరం వచ్చేస్తుంది కదా సార్, మరి పేస్ మేకర్ అంతకాలం మన బాడీలో ఉంటే జ్వరం రాకుండా ఉంటుందా? పేస్ మేకర్ అనేది ఒక్కొక్కసారి ఎన్నో ఏళ్ళు పెట్టొచ్చండి. మై మదర్ హ్యాస్ హర్ పేస్ మేకర్ నౌ ఫర్ ద లాస్ట్ 8 years. Absolutely no problem. And it has prolonged her life by 8 years because she is pacemaker dependent. అయితే ఇవి మెటీరియల్స్ ఆర్ ఇనర్ట్ మెటీరియల్స్. ఇనర్ట్ మెటీరియల్స్ అంటే టైటేనియం అట్లాంటిది. బాడీ డజంట్ రికగ్నైజ్ దెమ్ యాజ్ అ ఫారిన్ బాడీ. సో ఇన్ఫెక్షన్ ఒక్కటి రావద్దు. ఆ ఇన్ఫెక్షన్ రాకుండా ఆ రిస్క్ మనము ఇఫ్ వీ టేక్ కేర్ ఆఫ్ ఇట్ విత్ ప్రాపర్ మెథడాలజీ, the instrument itself will not cause a reaction. Rejection అనేది ఏమి ఉండదు. ఇట్ ఈస్ లైక్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ నీస్ ఉంటాయి, ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ టైటేనియం, దే డోంట్ రియాక్ట్. ఇప్పుడు హార్ట్లో వాల్వ్స్ ఉంటాయి, వాల్వ్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ టైటేనియం, అగైన్ దెర్ ఈస్ నో రియాక్షన్. సిమిలర్లీ ద పేస్ మేకర్ ఆర్ ద పేసింగ్ డివైస్ ఏదైతే ఇక్కడ పెట్టి ఉంచుతామో ఇట్స్ ఆఫ్ ద సేమ్ మెటీరియల్ అండ్ బాడీ డజంట్ రికగ్నైజ్ ఇట్ యాజ్ అ ఫారిన్ మెటీరియల్. టావీ ఏంటి సార్? టావీ అనేది ఇట్ ఈస్ అ పర్క్యూటేనియస్ వాల్వ్ రీప్లేస్మెంట్. అంటే ముందేమో ఈ గుండె కవాటాలు ఏదైతే అన్నానో వాల్వ్ సర్జరీ చేయాలి అని అంటే గుండె ఆపి స్టాప్ చేసి వాల్వ్ని మార్చే అవసరం పడేది. కొన్ని కండిషన్స్లలో, నాట్ ఇన్ ఆల్ కండిషన్స్ బట్ ఇన్ సూటబుల్ కండిషన్స్ ఫర్ సమ్ ఆఫ్ ద వాల్వ్స్, పర్టిక్యులర్లీ అయోటిక్ వాల్వ్కి ఇప్పుడు టెక్నాలజీ ఆపరేషన్ లేకుండా మనం థైలో నుంచే చిన్న పర్క్యూటేనియస్ ట్యూబ్ పెట్టి వాల్వ్ని మార్చవచ్చు. అండ్ దట్ ఈస్ టావీ. ఇట్స్ అ ట్రాన్స్ వాస్క్యులర్ ప్రొసీజర్. అది కూడా కార్డియాక్ సర్జన్సే చేస్తారా సార్ ఆ ప్రొసీజర్ కూడా? కార్డియాలజిస్ట్లు ఎక్కువ చేస్తారు బట్ ఇట్ ఈస్ అ టీమ్ ఎఫర్ట్. కార్డియాలజిస్ట్ అండ్ కార్డియాక్ సర్జన్ టుగెదర్ డూ దిస్. అండ్ ఇదే మీరు అన్న టెక్నాలజీ యాజ్ ఎ టెక్నాలజీ అడ్వాన్సెస్, ద డిమార్కేషన్ బిట్వీన్ ఈయన సర్జన్, ఈయన ఫిజిషియన్, ఈయన డాక్టరు అనేది అన్నీ వెళ్ళిపోతాయి. వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ యాజ్ అ టీమ్ వీ హ్యావ్ టు డూ వాట్ ఈజ్ రైట్ ఫర్ ద పేషెంట్. అండ్ దిస్ హ్యాస్ స్టార్టెడ్ ద హార్ట్ టీమ్ అప్రోచ్. ఇవాళ ఎంతో మంది యూనిట్స్లలో హార్ట్ టీమ్ అంటారు. అంటే సర్జన్స్ ఉంటారు, ఫిజిషియన్స్ ఉంటారు, కార్డియాలజిస్ట్స్ ఉంటారు, అందరు కలిసి పేషెంట్ని ట్రీట్ చేస్తారు. బాగుంది సార్, చాలా రీఅష్యూరింగ్గా. ఎందుకుందంటే ఇప్పుడు అంటే చాలా అవలీలగా అయిపోతున్నాయి ఇలాంటి సర్జరీలు, అన్ని వందల సర్జరీలు రోజుకు అవుతున్నాయి హైదరాబాద్లోనే అంటే వన్ కెన్ ఇమాజిన్. సో ఫైనలీ అసలు ఇప్పుడు చాలా ఇడియోపాథిక్గా అయిపోయాయి సార్ సర్కమ్స్టాన్సెస్. అంటే ఏదో లైఫ్ స్టైల్ వల్ల అని అంటాం కానీ ఏం తక్కువ తినే వాళ్ళకే వస్తుంది, ఎక్కువ తినే వాళ్ళకే వస్తుంది, తిని చచ్చిపోతే బెటర్ అనే పాయింట్ కూడా చాలామంది వస్తున్నారు. బికాజ్ లైఫ్ ఇస్ సో షార్ట్ అండ్ అన్ప్రెడిక్టబుల్. బట్ అసలు ఒక 2-3 బండ గుర్తులు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, లేదు కరెక్ట్ టైంలో డాక్టర్ని సంప్రదించాలని చెప్పాలంటే మా ప్రేక్షకులకు ఏం చెప్తారు సార్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి, హ్యాపీగా ఉండండి. ఇది బాగుంది. నవ్వుతూ ఉండండి, మీ గుండె తనని తానే చూసుకుంటుంది. బీ హ్యాపీ. ఎందుకంటే స్ట్రెస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్. టైంకి పడుకోవటము, వీక్లో 3 times or 4 times నా కోసము ఒక 20 minutes బ్రిస్క్ వాకింగ్ చేయండి. అంతే, ఉత్తి నా కోసం 20 minutes బ్రిస్క్ వాకింగ్. దట్ ఈజ్ ఎనఫ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ. ఇదేదో గంటలు చేయాలి, జిమ్కి చేయాలి, ఆ యోగాలు చేయాలి, ఈ ఆసనాలు చేయాలి, ఆ ఎక్సర్సైజ్ చేయాలి, అవసరం లేదండి. బ్రిస్క్ వాకింగ్, సింపుల్ బ్రిస్క్ వాకింగ్ ఆర్ సమ్ సింపుల్ యోగా for 20 to 30 minutes 3 to 4 times a week. That is enough to look after your heart. హాయిగా కంటిన్యూ నిద్రపోండి. Absolutely. బికాజ్ రీసెట్ అవుతుంది బాడీ. అంతే. ఈరోజు గొడవలన్నీ కూడా, స్ట్రెస్ అంతా కూడా రీసెట్లోకి వచ్చి నార్మల్సీకి వచ్చేస్తాం. నార్మల్సీకి వచ్చేయండి. స్టార్ట్ ద డే విత్ అ బిగ్ స్మైల్, ఎండ్ ద డే విత్ అ బిగ్ స్మైల్. యూ విల్ నాట్ హ్యావ్ అ హార్ట్ ప్రాబ్లమ్. సో బ్యాలెన్స్ ద కార్టిసాల్, ది అడ్రినలిన్ అండ్ ఆల్ ది అదర్ అన్నిటిని రైట్.
చాలా అద్భుతంగా వివరించారు డాక్టర్ హేమంత్ గారు. ఐ హోప్ ద క్వశ్చన్స్ వర్ ఆల్ రైట్. మీకు ఇవాళ మీరు చాలా మంచి విషయాలు చెప్పినందుకు మీకు సాధారణంగా ధన్యవాదాలు, నమస్కారాలు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. వెరీ మచ్. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ సాక్షి లైఫ్.